ఎనిమిదవ రోజు ప్రార్థన కూటమికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనము చెల్లిస్తున్నాము. ఈరోజు దినం 8వ రోజు ప్రార్థన కూటమిని నడిపించేటువంటి వారు, అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు, అదేవిధంగా సందేశం వినిపించేటువంటి డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు, మరి అదేవిధంగా సజీవన్ కృష్ణపర్ గారు వేదిక మీదకి వచ్చి అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు ఎస్ విలియం స్టాంటన్ గారు. ప్రారంభ ప్రార్థన ఇవన్నీ కూడా అధ్యక్షుల వారికి అప్పగించడమైనది. హలో 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 ఈ సాయంకాల సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాల్లో 8వ రోజు ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ బి రవికిషోర్ గారు వచ్చి మరి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ బి రవికిషోర్ గారు లేనట్టయితే మరి సుభాష్ని ఆంటీ గారు ఉన్నారు. శ్రీమతి సుభాష్ని ఆంటీ గారు వచ్చి వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమ గల తండ్రి, జీవం గల తండ్రి, నమ్మకమైన తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. పరిశుద్ధుడు 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 అని వేలకొల దూతలతోనూ కెరూబు శరూబులతోనూ పొగడబడుచున్న మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయ కొరకు ఆనందం విత్తిన దేవా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, గడిచిన సంవత్సరం నుంచి మరి ఈ లెంటి డేస్లో ఈ సంవత్సరం మమ్మల్ని ప్రవేశింపజేసి మరి 8వ రోజు ఈ లెంటి డేస్ను మేము జరుపుకొనుచుండగా తండ్రి, మా మధ్యన ఉండి నీవు ఈ రోజును ఈ కార్యక్రమం నువ్వు నడిపించమని నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. మరి ప్రభువా తండ్రి, ప్రతి సంవత్సరము తండ్రి నీ వాక్యం మేము వినుచున్నాము తండ్రి. మరి ఎన్నో ఏండ్ల నుంచి మరి చర్చికి వస్తున్నాము తండ్రి. మరి ప్రభువా, నీ శ్రమల దినాలన్నీ 40 రోజు శ్రమల దినాలని ధ్యానించుకుంటున్నాం తండ్రి. మా సంఘ కాపరులు చెప్పే తండ్రి వాక్యాన్ని తండ్రి మా హృదయాలలో ఉంచుకొని మరి మేము ఉంటున్నాం, కానీ మరి మేము ఆచరించుటలేదు తండ్రి. ప్రభువా, మేము ప్రతి విషయము తండ్రి ఏదో చిన్న చిన్న విషయాలు అనుకుంటేనే మేము తండ్రి సాధారణకు తండ్రి ఆ ప్రలోభాలకు లోబడుతున్నామేమో తండ్రి. మరి ఆ సాతాను ప్రలోభాలకు మేము లోబడకుండగా తండ్రి, మరి మమ్మల్ని ఆ సాతాను అపవాదు నుంచి మమ్మల్ని రక్షించుము తండ్రి. ప్రభువా తండ్రి, మరి ప్రభువా ఈర్ష అసూయ ద్వేషాల నుంచే తండ్రి మరి ప్రభువా తండ్రి, మరి ఆ రోజు ప్రభువా మరి ఏబేలు కానుకను తండ్రి దేవుడు తండ్రి
మెచ్చుకున్నందుకు తండ్రి, మరి ఆ రోజు కయ్యూను తండ్రి మరి అసూయతో తండ్రి, కోపంతో తండ్రి హత్య చేయుటకు, నరహత్య చేయుటకు కొనుక్కున్నాడు తండ్రి. మరి అటువంటి దాంట్లో మేము అసూయలు, ఈర్షలు, హత్యలు, ఈర్షలు, ద్వేషాలతో మరి తండ్రి మాలో ఉంటే తుడిచివేయము తండ్రి. మరి ప్రభువా, మా కొరకు తండ్రి నీవు శ్రమలు సిలువపై తండ్రి, సిలువ యాగమైనావు తండ్రి, బలియాగమైనావు ప్రభువా. మరి నీ బలియాగాన్ని మేము మననం చేసుకొని మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న పాపాలన్నిటిని మేము తీసివేసుకొని తండ్రి, మరి మేము తండ్రి సిలువను మోసేవారంగా ఉన్నామా తండ్రి. ప్రభువా, సిలువను తండ్రి మరి ప్రభువా, నీవు ఆ రోజు తండ్రి నిన్ను ఎంతో తండ్రి కొరడా దెబ్బలతో కొట్టినారు, ఎంతో హింసించినారు తండ్రి. మేము కూడా మరి ప్రభువా వారికంటే ఏమి తక్కువ లేదనిపిస్తుంది ప్రభువా. నిన్ను హింసించే వారంగా ఉన్నాము తండ్రి. ప్రభువా, మా క్రియలతోని తండ్రి మేము మా క్రియలు క్రమంగా లేవని తండ్రి మా మనసాక్షులు మమ్మల్ని గద్దించేటట్టు చేయము తండ్రి. మేము తండ్రి యేసయ్యను సిలువలో వేషవారంగా ఉన్నామా తండ్రి. అలా ఉంటే తండ్రి మమ్మల్ని నీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి తండ్రి ప్రభువా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి నీ సిలువను మోసి తండ్రి మరి నీ పరలోక రాజ్యంలో మేము తండ్రి స్థానం సంపాదించుకునేటట్టు చేయమని నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీ జీవగ్రంథంలో మా పేర్లు లిఖించ చేయము తండ్రి. ఎలాంటి చిన్నవి ఉన్నా కూడా తండ్రి మరి మేమైతే చిన్నవి తప్పులు కాదనుకుంటున్నాము తండ్రి. మరి ప్రవ్వా మరి మోష తండ్రి, మరి మోష గారు ప్రవ్వా మరి ఎన్నో 40 సంవత్సరాలు తండ్రి నీకెంతో ఇష్టడుగా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండి ప్రవ్వా నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా పేరు పొందిన ఆయననే తండ్రి మరి చిన్న కోపానికి తండ్రి బండతో మాటలాడు అంటే ప్రవ్వా మరి బండతో 2 సార్లు బండను కొట్టి ఇజ్రాయేలు ప్రజలకు నీళ్ళు ఇవ్వటానికి తండ్రి ఆ చేసిన తప్పుకు తండ్రి మరి ఆయన పాలు పండ్లు ప్రవహించే కానాను దేశాన్ని చూడలేకపోయినాడు తండ్రి. మరి తండ్రి మేము కూడా తండ్రి మరి అలాగున్న తండ్రి మా తప్పుల వలన మరి తండ్రి పరలోక రాజ్యాన్ని మేము చూడలేకపోతున్నామేమో తండ్రి. మరి తండ్రి అలాంటి శిక్ష మాకు లేకుండా తండ్రి మమ్మలను సరిదిద్ది నీ మార్గమును అనుసరించి నీ మార్గమును క్రమంగా ఉండి మా క్రియలు తండ్రి మా క్రియలు మంచిగా ఉండునట్టు చేయమని తండ్రి క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన జీవితం మాకు దయచేయమని నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. సమస్తము తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి దాకా నీవే నడిపించుమని తండ్రి మా సంఘ కాపరులను దీవించి ఆశీర్వదించుము తండ్రి. వారిని వాక్యములు ఇంకా విస్తరింపజేయము తండ్రి. వారి ఇంకా ఎంతో తండ్రి ఎన్నో ఆత్మలు రక్షించ బిడ్డలుగా చేయమని పాదాల చెంత ప్రార్థిస్తూ మాలో ఉన్న ఈ సంఘంలో ఉన్న అన్నిటిని బలహీనతలను లోటుపాట్లను తండ్రి మాకున్న సమస్యలన్నిటినీ తీసివేసి తండ్రి మరి మేమందరము సామరస్యంగా సమాధానంగా ఉండునట్లు తండ్రి మమ్మల్ని తీర్చిదిద్ది నీ మార్గంలో నడిపించమని నీ పాదాల చెంత ప్రార్థిస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ దీవెనలతో నింపి పంపమని ఈ కొద్ది చిన్న ప్రార్థన యేసయ్య నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. ఈ సమయంలో అందరం కలిసి సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము అనే పాటను పాడుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము,
సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధానపరచు తండ్రితో యేసు రక్తము, సమాధానపరచు తండ్రితో యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము,
సమయంలో సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని మరి ఈ సమయంలో జరిగిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రార్థనా సమయం. మనమందరము కూడా ప్రభు సన్నిధిలో విచారించే సమయము. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుని సన్నిధిలో విచారణ చేయడం, దేవుని ద్వారా జవాబు పొందుకోవడం, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవడం. ప్రార్థన అనగా దేవుని దగ్గర మన జీవితాలను సరిచేసుకోవడం, పశ్చాత్తాపం నొందడం, ఎన్నో అనుభవాలు. ప్రార్థన సమయం బట్టి, మన పరిస్థితులను బట్టి మనము ప్రార్థనకు అనుగుణంగా, చెప్పబడిన పరిస్థితులకు అనుగుణంగా మన ప్రార్థన సమయము ఉండవలసి ఉంది. ఇదిగో ఈరోజు మరొకసారి మనము ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడల్లా మనము ఎందుకు నా ప్రార్థన దేవుడు వినడం లేదు, ఒకవేళ ఈ 2026 సంవత్సరం ఈ లెండేస్లో నా ప్రార్థన దేవుడు వినాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో రోజు వారెంబడి రోజు మనము ప్రార్థనకున్న అడ్డంకులేంటో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఉన్న ఒక అడ్డంకును తెలుసుకుందాం. దయచేసి ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు మనం చూడగా అక్కడ దేవుని వాక్యము ఇలాగున రాయబడి ఉన్నది. అంతటా ఇజ్రాయేళ్ల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చెయ్యదగునా? ప్రభువు దగ్గర ప్రభువు భక్తుడును ప్రవక్త అయిన ఎహెజ్కేలుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎహెజ్కేలు దగ్గరికి ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు దీర్ఘదర్శి అయిన ప్రవక్త, దేవుని నుండి జవాబు ఇవ్వగలిగిన ప్రవక్త యొద్దకు పెద్దలందరూ వచ్చి విచారణ నిమిత్తం కూర్చొని ఉండగా దేవుని యొక్క స్వరము ఎహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇలాగున మాట్లాడుతున్నాడు, వీళ్ళెందుకు నా దగ్గరకు వచ్చారు? వీళ్ళు విచారణ చేయతగునా? వీళ్ళు నన్ను అడుగుతగునా? వీళ్ళు నా ద్వారా ఆలోచన కోసమైనా జవాబు కోసమైనా వీళ్ళు రాదగునా? ఎందుకు రావాలి వీళ్ళు? ఎందుకు రాకూడదు ప్రభువా అంటే ఆ 3వ వచనంలో ఏం చెప్తాడంటే, వారు హృదయం నిండా ఏముంచుకున్నారట? వాళ్ళు విగ్రహములను, దోషములకు అభ్యంతరకరమైన దోషములు వారి హృదయంలో వారు ఉంచుకొని ఉన్నారు కదా. ప్రార్థనకి మనం రావడం అంటే మనం ఏమనుకుంటామంటే సమయానికి పరిగెత్తుకుంటూ రావడం, ప్రార్థనకు రావడం అనుకుంటాం. మోకరించడమో, నిలబడమో, లేకపోతే చేతులు పైకెత్తడమో, మనము ఉపవాసం ఉండడమో, తలస్నానం చేసుకొని రావడమో ప్రార్థనకు రావడం అని మనం అనుకుంటాం. ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గర జవాబు పొందుకోవాలి అంటే బాహ్య సంబంధమైనవన్నీ కూడా ఆ యొక్క మనకు అనుకూలమైన వాటన్నిటిని మనం చేయగలుగుతాం. కానీ ప్రభు దగ్గరికి నీవు నేను ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏమి చూస్తాడు అంటే ఆయన మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో విగ్రహములతో నింపుకొని అభ్యంతరకరమైన దోషము పుట్టింపగలిగిన వాటన్నిటితో మన హృదయాన్ని నింపుకొని నోటి మాట చేత ఎంత అద్భుతమైన ప్రార్థనలు మనం చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడు. ఇది అందరము ఈ సిలువ దగ్గరకు వచ్చినప్పుడల్లా దీన్ని మనం సరిచేసుకోవాలి. నువ్వు ఎంత గొప్ప ప్రార్థన ఆ యొక్క అందరి ముందు నిలిచి నువ్వు చేసినా కూడా నీ హృదయం నిండా ఎటువంటి విగ్రహాలు ఉన్నాయో మనకు తెలుసు కదా. మనము చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మన యొక్క హృదయంలో ఉన్న విగ్రహాలు ఎన్నో, దేవునికి కన్నా అత్యధికముగా ప్రేమించున్నది, దేవుని కంటే ఎక్కువగా మన హృదయంలో లక్ష్యము చేసేవన్నీ కూడా మనకు ఒక విగ్రహమే. మనం ఎప్పుడో
మన పితరుల సమయం నుండి విగ్రహాలను విడిచిపెట్టి వచ్చిన వారము. అయితే బైబిల్లో విగ్రహాలను దొరికిన ఆధిక్యత ప్రభు మనకిచ్చున్నాడు. అయితే మన హృదయంలో దేవునికి అయిష్టమైన విగ్రహాలతో నింపుకొని మన పెదవులతో ఎంత పెద్దగా ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన దేవుడు విండు. ఈరోజు నువ్వు నలగొట్టుకో. నీకేం కావాలో, నువ్వేం అడగబోతున్నావో, ఏది నువ్వు దేవుని సన్నిధిలో విచారిస్తున్నావో అవన్నీ పక్కన పెట్టి నీ ప్రార్థనకు అభ్యంతరాలేంటో, నీ ప్రార్థన ఎందుకు జవాబు రావడం లేదో, ఈ 40 దినాలు దాని కొరకు నువ్వు నలగొట్టుకో, పరీక్షించుకో, సరిచేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. నీ స్వరం నీ దేవుడు వింటున్నాడని నమ్మకంతో ప్రార్థన చేయండి. సరిచేసుకో. ప్రభువా, నాకు అది కావాలి, ఇది కావాలని అడక్క మునుపు, అయ్యా నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకుందాం ఈ 40 దినాలు. తల్లి, అన్న, నువ్వేం అడిగితే అది ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నువ్వేది తడితే అది తీయగలిగిన దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో నువ్వేది వెతికితే అది నీకు దొరుకునట్లుగా చేయువాడు ఆయన. అంత గొప్ప దేవుడు. బైబిల్లో ఎందరికో జవాబిచ్చిన దేవుడు, నీకు కూడా జవాబు ఇవ్వగలిగిన వాడే ఆయన. అయితే నా హృదయంలో దేవునికి అయిష్టమైన విగ్రహాలను మనం కలిగి ఉంటే మన ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉండదేమో. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. నేను పరీక్షించుకుంటూ నీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకో. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, మేమందరము చేరి ఏకీభవించి ప్రార్థించడానికి నీ సన్నిధిలో ప్రభువా మా ప్రార్థనలు నాయనా ఎలాగున్నాయో పరీక్షించుకోవడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయనా నీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా నీకు ఆయాసకరమైన విగ్రహములు నాయనా మా హృదయంలో ఉన్నట్లయితే అయ్యా వాటిని ప్రభువా పగలగొట్టి అయ్యా నీతో నీ ఆత్మచేత మా హృదయాన్ని నింపుకున్నటకు నాయనా మాకు శక్తిని దయచేయండి. ఏ బిడ్డ ఏ కష్టముతో, ఏ వేదన, ఏ బాధలో నాయనా నీ వైపు చూస్తున్నారు అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభువా నీకు నాయనా మంచి ఎగ్జామ్స్ నాయన బిడ్డలకు నాయన రాయుటకు కావలసిన జ్ఞానము కృపనైనా బిడ్డలకు మీరు దయచేయండి నాయన. అలాగనే తండ్రి, అప్పుల బాధలో ఉంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చక్కని స్వస్థత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఇంటిలో ప్రభా సమాధానము లేకుండా గొడవలతోనూ నాయన ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య శాంతి లేని కుటుంబాలని సమయం మందు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. శాంతికరమైన దేవా ఇంట్లో కావలసిన సమాధానము నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి అయ్యా నాయన మా యవన బిడ్డల జీవితాలను కట్టండి. ఉద్యోగాలు కావలసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి.
వివాహాలు కావలసిన బిడ్డలనైనా మీరే స్థిరపరిచి కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహాలైనాయన గర్భఫలము కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనైనా అయా వారికి నాయన పరలోక సంబంధమైన బహుమానముతో నాయన వారిని ఎదుర్కొమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే నాయన ఇగో ప్రభా, ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదనతోనైనా నీ వైపు ఆశగా బిడ్డలు కనిపెట్టుకున్నారు. వారికి తగిన కాలమందు నాయన జవాబునిచ్చి ఎదుగో మా దేవుడి గొప్ప కార్యం మా జీవితాల్లో చేశాడని అయా సాక్ష్యం చెప్పు రీతిగా మా ప్రార్థనకు తగిన కాలమందు జవాబిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. ధ్యానాంశము యేసు మ్రానుపై శాపగ్రస్తులుగా. బైబిల్ పఠనము శ్రీ పి రాజశేఖర్ గారు వచ్చి బైబిల్ పఠనం చదువుతారు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు శ్రీ పి రాజశేఖర్ గారు వచ్చి బైబిల్ పఠనము చదువుతారు. దేవునికి స్తోత్రం. వాక్యమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనములు చదువుకుందాం. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యంగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ కమిటీ వారికి వందనం. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో శ్రీమతి సిహెచ్ సరోజమ్మ ఐజా గారు ఉన్నారు, సీనియర్స్ డీకనెస్ గారు. వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. ప్రైజ్ ద లార్డ్. కలువరిగిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు. కలువరిగిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు. నీకోసమే బలియాయెను, నీకోసమే
ఇంకెంత కాలము దాగెదవు పిలచుచున్నాడు ఆ ప్రభువే ఇంకెంత కాలము దాగెదవు జీవింతువో గతింతువో రేపేమి జరుగునో నీకు తెలియునా జీవింతువో గతింతువో రేపేమి జరుగునో నీకు తెలియునా నీకోసమే బలియాయెను నా కోసమే ప్రభు మరణించెను నీకోసమే బలియాయెను మన కోసమే ప్రభు మరణించెను కలువరిగిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు కలువరిగిరిపై సిలువ మ్రానుపై కారుచున్నవి యేసుని ప్రేమధారలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ కమిటీ వారికి నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవదానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని వాక్యము. మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నారు. ప్రభువైన క్రీస్తులో మేము నన్ను బలపరచుటకు మరొక మారు దేవుడు నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లెంట్ డేస్లో ఈ వారమందు మనము యేసు ప్రభుతో మనకు కావలసిన సాంగత్యాన్ని, సహవాసాన్ని, మనం ఎందు నిమిత్తము ఆయన శిలువ యొద్దకు రావాలి, ఆ శిలువ మీద యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఈ వారము మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన మన పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని చూసాం. ఆయన పాపం వల్ల కలుగును దెబ్బకు స్వస్థతనిచ్చే అరణ్యంలో ఎత్తబడిన మోషే సర్పంగా ఆయన్ని మనం చూసాం. మరణము దాటి బానిసత్వము నుండి స్వతంత్రంలోనికి మనల్ని దాటిపో చేయగలిగిన పస్కా పశువుగా ఆయనను మనం చూసాం. ఈరోజు యేసు ప్రభు ఏమై ఉన్నాడు అంటే, యేసు ప్రభు మ్రానుపై శాపగ్రస్తునిగా ఉన్న అనుభవాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మనమందరము ఆశీర్వాదాలు మనందరికి ఇష్టం, దీవింపబడ్డం ఇష్టం. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దీవింపబడాలి అని ఇష్టం. శాపగ్రస్తునిగా ఎవ్వరూ కూడా ఉండకూడదు. నా కుమారుడే కానీ, నా కుమార్తె కానీ కోపంలో నువ్వు మట్టి కొట్టుకోపోతావనో ఏమేమో మాటలు, శాపన్న అర్థాలు పెట్టే పరిస్థితులు వస్తుంటాయి ఒక్కొక్కసారి. కానీ అవి నోటి మాటలే తప్ప హృదయాంతరంగంలో నుండి ఆ బిడ్డలు అలా శాపగ్రస్తులుగా అవ్వకూడదన్నది మనందరి కూడా ఆలోచన. మన జీవితాలే మన బిడ్డల యొక్క బాగోగుల కొరకు, వారు ఉన్నత స్థితికి వెళ్ళాలని మనకు లేకపోయినా వారి కోసం మనము ఎంతగానో సాక్రిఫైస్ చేసి ఆ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో మనము ఏర్పాటు చేయాలి, వారిని ఉన్నతమైన వారుగా వారిని చూడాలి అని మనం ఆశపడతాం. అయితే ఈ సిలువ దగ్గరికి మనం వచ్చి ఆ యేసు ప్రభుని చూచినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పిన తండ్రి ఆ కుమారుణ్ణి మాత్రం శాపగ్రస్తుడిగా చూడడానికి ఇష్టపడ్డాడు. ఏ కుమారుని యందు ఆనందించాడో, ఏ కుమారుని ప్రేమించాడో, ఏ కుమారుడంటే ఇష్టమన్నాడో
ఆ ఇష్టమైన కుమారుడు శాపగ్రస్తునిగా ఆ మ్రాను మీద వేలాడుటకు ఆ తండ్రికి అభిష్టమాయను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తను ప్రేమించిన కుమారుడు, తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభువారు శాపగ్రస్తుడిగా ఆయన మ్రాను మీద, ఆ శిలువ మీద వేలాడుటకు కారణం ఏంటి? మనము చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 21, 22 వచనములను మనం చూచినప్పుడు అక్కడ ఈ వచనాలు చదవగా, ఈ వచనాలను థియాలజియన్స్ చదువుతూ ఉన్నప్పుడు థియాలజియన్స్ అందరూ కూడా నూతన నిబంధననంతటినీ కూడా ఆల్రెడీ చదివి అనుభవించిన వారు ఆటోమేటిక్గా మ్రానుపై వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనే అనుభవాన్ని యేసు ప్రభుతోనే దాన్ని పోల్చుతారు. కారణం ఏంటి అంటే, యేసు ప్రభువారు వేలాడబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడుగా, శాపమంతా తన మీద వేసుకున్నవాడుగా మనం చూస్తాం. మానవుడిని దేవుడు మంచిదిగా సృష్టించాడు. ఆది అందు దేవుడు సృష్టినంతటిని సృష్టించేటప్పుడు ఏది చెడుగా ఆయన సృష్టించల, ఏది శాపంగా ఆయన సృష్టించల, అంత దానిని మంచిగానే సృష్టించాడు. అయితే శాపము లేని లోకాన్ని ఆయన సృష్టించి ఆ లోకముతో తాను సాంగత్యము చేస్తూ సహవాసము చేస్తూ సృష్టి అంతా కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నదిగా, భూమి కానీ, భూమి మీద ఉన్న జంతువులు కానీ, చెట్లు కానీ, అలాగే జలచరాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, భూమి యందు మలచు ప్రతి మొక్క కానీ, దాని మీద అధికారము కలిగిన మానవుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడు దీవింపబట్టకును ఆశీర్వదించబట్టకును వారిని దేవుడు సృష్టించి ఆ తోటలో వారిని ఉంచినప్పుడు, ఆ భూమి మీద వారిని ఉంచినప్పుడు దీవెన కొరకు, ఆశీర్వాద కొరకే వాళ్ళని ఉంచాడు. అయితే ఆజ్ఞాతిక్రమం పాపంలో వచ్చే జీతము మరణం. ఆ యొక్క పాపము ఆజ్ఞాతిక్రమము పొందటం చేయడం ద్వారా, ఆజ్ఞను పాటించకపోవడం ద్వారా ఆ యొక్క పాపము చేసి పాపములో వచ్చే శాపానికి లోనయ్యారు. పాపము ఎంత భయంకరం అంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అది మొదటి శాపం. అలాగనే సమస్తము వారి చేతికి ఆహారము, పనికి ఆహార పథకం కింద ఆ యొక్క తోటను కాస్తూ కాపాడుతూ సేదపరుచుతూ ఉండగా తోట అతనికి అద్భుతమైన ఆహారాన్ని ఇస్తుంది. ఆదాము ఆ తోటలోదంతా తినొచ్చు. ఎందుకంటే ఆ తోటలో దేవుడు ఆ బిడ్డకు పని ఇచ్చాడు. నువ్వు ఈ తోటను కాచుతూ సేద్యపరుస్తూ ఉండగా ఈ తోటలోనిది ప్రతిదీ నువ్వు తినవచ్చు అనగా ఆ యొక్క పనికి ఆహార పథకం అప్పుడే ఇవ్వబడింది. పని చేస్తున్న వాడికే దేవుడు పెళ్లి చేశాడు కూడా కదా. ఆ పని అయిన తర్వాతే వాడు ఆ తోటను సేద్య చేయుటకును కాయుటకును అక్కడ ఉంచి ఆ యొక్క అన్ని పనులు చేస్తూ ఉంటే, అరే వీడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆ పని తర్వాత వానికి పని ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చిన తర్వాత బాధ్యత చేస్తూ ఉండగా వానికి సాటైన సహాయం లేదని ఆయన ఆ యొక్క స్త్రీని చేసి పెళ్లి చేశాడు. అంతా బాగుందన్నాడు. కానీ ఆ పెళ్లి చేసిన తర్వాతే అనాల్సి వచ్చింది దేవుడు కూడా ఇదేదో బాగలేదని కదా. అంతా బాగుండింది పెళ్ళి. ఆ యొక్క హవ్వ యొక్క కాన్సెప్ట్ వచ్చేదాకా సృష్టి అంతా బాగుండే. ఎప్పుడైతే చేసినాడో మొత్తం అంతా కదా. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే పాపం ఆదాము ఆ చెట్టు వైపు చూడొద్దు, తినద్దు అన్నగానే తినకుండా అటువైపు తిరుగుతున్నాడు. కానీ అవ్వ మాత్రం అటుపోయి చూస్తుంది, వస్తుందేమో, ఎటుపోయి చూస్తుంది, అటు వస్తుందేమో. ఏం చెప్పాడు దేవుడు అంటే, మనోళ్ళు 1కి 4 కలిపి చెప్తారు కదా, దాన్ని తాకకూడదు, ముట్టకూడదు, దాన్ని అసలు చూడకూడదు, ఎన్నెన్నో చెప్పారు. అట్లా ఎక్కువ చెప్పే వాళ్ళే దాన్ని తీసి చూసి మళ్ళా నోట్లో పెట్టుకునే తెలివివంతులు. ఎక్కువ చెప్పింది ఎక్కువగా చేసింది. ఎప్పుడైతే దాన్ని తిన్నారో శాపం తెచ్చుకున్నారు, మరణం తెచ్చుకున్నారు.
మొట్టమొదటిగా దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఇదిగో వారికి ఇవ్వబడిన పని చేసి ఆహారం తీసుకునే ఆ యొక్క చక్కని వెసులుబాటు పోయి కష్టపడి చెమటోడ్చి తన మెతుకు తాను తీసుకోవలసిన పరిస్థితిలోకి వచ్చాడు. ఆకలి అనే భావము, శ్రమించాల్సిన భావము, ఆ యొక్క గర్భఫలము కూడా శాపపూరితంగా మారిన సందర్భాన్ని అక్కడ శాపం తెచ్చుకుంది. తనను బట్టి జంతువులు శపించబడ్డాయి, భూమి శపించబడింది, సమస్తము శాపభూహితమైంది. ఇప్పుడు ఈ శాపము తీయబడాలి. ఈ శాపము దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన దాని మీద భయంకరమైన ఆ శాపమును బట్టి శిక్షను బట్టి వచ్చిన ఆ శాపము దేవుని ఉగ్రతను బట్టి భరించాలి. అది ఆ శిక్షను, శాపాన్ని పొందుకోగలిగిన వాడెవడు? మానవుడు ఎవ్వడు కూడా దేవుని ఉగ్రతను బట్టి దేవుని సన్నిధిలో శాపగ్రస్తునిగా అవ్వడం అన్నది చాలా భయంకరం. ఆయన చేతిలో పడడం అన్నది భయంకరం. అయితే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో ఆయా శిక్షలు వేస్తూ ఆ యొక్క మరణపు శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అని ఆ యొక్క వాక్యము చెప్పబడుతోంది. ఈ యొక్క వచనమంతా ఈ క్లాజ్లో ఉంది. ఎవడైనా మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా వాణ్ణి చంపి మ్రాను మీద వేలాడదీయాలి అని రాయబడి ఉంది. అంత మరణ శిక్షకు తగిన పాపం ఏంటి అని మనం చూస్తే 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కుమారుడు అని మాట రాయబడి ఉంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, పాత నిబంధనని మనం చూస్తూ ఉన్నప్పుడు పురుషాధిక్యతమైన అనుభవంలో కుమారుడు యెహోవా ఇచ్చు బహుమానం అని, దాని అర్థము ఆ కుమార్తె బహుమానం కాదని కాదు దాని అర్థం. అప్పట్లో దాని వర్డ్ కుమారుడు, కుమార్తె అనే మాట రాయబడేటప్పుడు ఎక్కువగా కుమారుని యొక్క పురుష అనుభవంతో రాసిన అనుభవంలో ఉంది. ఇప్పుడు ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఏం చేస్తే మరణశిక్షకు పాత్రలు అవుతారో చూడండి. 18వ వచనంలో రాయబడి ఉంది. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల. ఇక్కడ తీసుకొచ్చిన సందర్భం ఏంటి అంటే, మన ఇళ్ళల్లో ఉన్న మన బిడ్డల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మన ఇంట్లో ఉన్న బిడ్డలు ఒకవేళ మొండివారై తిరుగుబాటు చేసేవారుగా, మాట విననొల్లని వారుగా, తండ్రి మాట వినరు, తల్లి మాట వినని వారు, శిక్షించినా కూడా ఆ శిక్షకు లోబడని వారి మీద దేవుడు ఇక్కడ ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? ఈ కుమారుని కుమార్తెను మొండి వాళ్ళగా ఉంటున్నారు, తల్లి మాట వినడం లేదు, తండ్రి మాట వినడం లేదు. చూడు, శాపం ఎక్కడి నుండి వస్తుంది అంటే అవిధేయత నుండే శాపం వస్తుంది. ఆ యొక్క ఆదాము హవ్వ దేవుని బిడ్డలుగా తండ్రి యొక్క మాట వారు విననప్పుడు అవిధేయత శాపానికి లోనైంది. ఇప్పుడు ఇంట ఉన్న కుమారుడుగా, ఇంట ఉన్న కుమార్తెగా మనము నా మాటే నెగ్గాలి, నా ఇష్టం వచ్చిందే జరగాలి అని కుమారుడు కానీ కుమార్తె కానీ మొండికి వేసిన వారు, తిరుగుబాటు చేసిన, అలాగే తల్లి మాట తండ్రి మాట వినకపోయినా వారికి శిక్ష వస్తుంది, శిక్షించాలి కదా. తల్లిదండ్రులముగా ఇక్కడ అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే యవన బిడ్డలైన కుమారులు కుమార్తెలు కూడా ఈ లెండేస్లో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అయితే తల్లిదండ్రులమైన మనము, పిల్లలైన మీరును చాలాసార్లు గమనిస్తే మన బిడ్డల్ని ఆ టీనేజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఆ టీనేజ్లోకి 8th, 9th, 10th వచ్చేటప్పటికి నాకు చాలామంది తల్లిదండ్రులు మాకు ఇచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, సార్ 5th క్లాస్ దాకా భలే మాట వింటూ ఉండేడు సార్ మా వాడు, ఇప్పుడిప్పుడే స్లోగా వాడు తిరుగుబాటు చేస్తున్నాడు సార్, మొండికి వేస్తున్నారు సార్, మా మాట వినడం లేదు అంటే ఇట్స్ ఎ టైం టు చేంజ్. పేరెంట్స్గా మనం చేంజ్ అవ్వాల్సింది అని. ఎందుకంటే చిన్నప్పుడు మాటలు వేరు, అదే ఏజ్ మనము కూడా చాలాసార్లు మర్చిపోతాం.
ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో మనం కూడా మన తల్లిదండ్రుల మీద అలాగనే తిరుగుబాటు చేసిన వారమే. ఎప్పుడైతే కొంచెము అవగాహన వచ్చినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు శిక్ష వేసినప్పుడు ఆ మొండితనమును గురించి, ఆ యొక్క తిరుగుబాటు గురించి మన తల్లిదండ్రులు శిక్ష వేసినప్పుడు కూర్చోబెట్టి మనతో మాట్లాడినప్పుడు, ఓ నేను ఇలా చేయకూడదు అని తల్లికి తండ్రికి గౌరవం ఇచ్చి విధేయత చూపినప్పుడు ఆ జగమొండితనం, ఆ యొక్క మొండితనము వాటి నుండి విడుదల నుండి తన జీవితాన్ని సరిచేసుకొని ఒక మంచి కుమారుడుగా, ఒక మంచి కుమార్తెగా మీ ముందు తల్లిదండ్రులుగా ఉన్నవారు అలాగున ఉండబట్టే ఈరోజు మీ ముందు మీ ఇంట తల్లిగా తండ్రిగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు బిడ్డలు ఎలా అయిపోయారంటే, బిడ్డలు ఏమనుకుంటున్నారు అంటే అమ్మా నాన్నకు ఏమీ తెలియదు అనుకుంటూ ఉన్నారు. నిజమే, మీరు చదివినంత చదువు వారు చదవకపోవచ్చు, మీకు తెలిసినంత పరిజ్ఞానము, టెక్నాలజీ నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు చూసిన జీవితాన్ని మూడంతలు చూసిన వారు నీ తల్లిదండ్రులు. నువ్వు వాళ్ళ మీద తిరుగుబడినప్పుడు, మొండికి వేసినప్పుడు, వాళ్ళు శిక్షించిన, గద్దించిన నువ్వు లోబడకపోతే బైబిల్ ఏం చెప్తుంది అంటే, వాళ్ళు శిక్షించినా లోబడకపోతే ఆ యొక్క 19-20 వచనాల్లో ఇదిగో వాళ్ళని ఊరి గవని వద్దకు తీసుకోరా, పెద్దల దగ్గరికి తీసుకొనిరా. నేను ఏమనుకున్నాను, ఆ చదువుతూ ఉన్నప్పుడు మామూలుగా కుమారుడు కదా, కుమార్తె కదా, కొడతాం, తిడతాం, మళ్ళా వాడు ఏం చేసినా పడతాం, వాడిని భరిస్తూ వస్తాం. కానీ దేవుడు ఎంత కఠినమైన మాట చెప్పాడంటే, అలా జగమొండి అయిన వాడు, మొండి అయిన వాడు, తిరుగుబాటు చేసిన వాడు, శిక్షించని లోబడని వాడు, అవిధేయత చూపిన వాడిని తీసుకొని వచ్చే రాళ్లతో కొట్టి చంపాలి. నాకు చాలా భయం వేసింది. అరే అలా కొట్టి చంపే పరిస్థితి అయితే ఈరోజు ఈ సీనియర్ పాస్టర్ మీ ముందు ఉండేవాడు కాదేమో. ఈ సీనియర్ పాస్టర్ గారు మీ ముందు ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే మా నాన్న మీద నేను నా యొక్క టీనేజ్లో నేను ఎంత తిరుగుబాటు చేశానో, వాళ్ళ విషయంలో ఎంత మొండిగా నేను ప్రవర్తించానో, వాళ్ళ మాట చెప్తే వినని పరిస్థితులు ఎన్ని ఉన్నాయో, ఎన్నిసార్లు అమ్మా నాన్న మీద నేను కోప్పడ్డాను, తిరుగుబాటు చేశాను. ఆయన వాళ్ళు శిక్షించిన ఆ శిక్షకు నేను తలొగ్గని వాడను. ఏమి శాపం ఉంటుంది అలాంటి కుమారుడికి, అలాంటి వానికి ఏ శిక్ష ఉంటుంది అని మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎవరైతే మొండిగా ఉంటారో, తిరుగుబాటు చేస్తారో, అమ్మ చెప్పినా నాన్న చెప్పినా మాట వినరో, ఎవరైతే శిక్షించినా కూడా దాన్ని పట్టించుకోరో, వాళ్ళు మన ఇంటికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి, సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. అపకీర్తి అంటే చెడ్డ పేరు తీసుకొస్తారు. అటువంటి వారికి దేవుడిచ్చిన శాపం, శిక్ష ఏంటంటే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. అయితే రాళ్లతో కొట్టి చంపబడిన తర్వాత బైబిల్ ఏం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, అలా మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా, తల్లిదండ్రులకు అవిధేయత చూపగా, తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోగా, శిక్షించినా పట్టించుకోకపోగా, మొండికి వేసి తిరుగుబాటు చేసిన వాడు పాపము మరణమునకు మరణ శిక్షకు పాత్రుడు గనుక వాణ్ణి కొట్టి చంపగా వాణ్ణి కింద పడేయొద్దు. వాణ్ణి ఏం చేయాలి అంటే ఆ శవాన్ని మ్రాను మీద వేలాడదీయండి. ఎందుకు వేలాడదీయాలి అంటే ధర్మశాస్త్రం చెప్తుంది, వాడు ఏం చేశాడు అంటే వాడు మొండితనం చేశాడు, తిరుగుబాటు చేశాడు, తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, అవిధేయుడుగా మారాడు గనుక వాడు మరణశిక్షకు పాత్రుడయ్యాడు. అలాగున వేలాడబడిన వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు. ఏంటి ఆ శాపము అని మనం చూస్తే చూడండి, ఆ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, ఆ శాపం
ఆ యొక్క మ్రాను మీద వేలాడబడిన వాని అనుభవాన్ని మనం చూస్తే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఎంత భయంకరమైన శాపం అండి! ఎవడైతే తండ్రిని అపహసించి, ఎవరైతే తల్లి మాట విననొల్లని వారు ఉంటారో వారి కనులట ఆ యొక్క మాను మీద వేసినప్పుడు లోయ కాకులు వచ్చి వారి కనుగుడ్డు పీకుతాయట. పక్షిరాజు పిల్లలు ఆ కనుగుడ్డును ఆహారంగా తింటాయట. క్రూరమైన అనుభవం. క్రూసిఫిక్షన్ గురించి ఆయా వీడియోస్ మీకు అందరికి కూడా నెట్ అందుబాటులో ఉంటుంది కనుక చూసినప్పుడు, ఎస్పెషలీ ఒక రచయిత, ఒక ఫిలిం మేకర్ ఆ క్రూసిఫిక్షన్ సిలువ వేయబడిన అనుభవంలో తీస్తూ, ఆ మొదటి దొంగ దేవుణ్ణి యేసు ప్రభును దూషిస్తూ ఉండగా వాని చావు గురించి చెప్పబడుతున్నప్పుడు, ఆ దూషించిన వ్యక్తి చూచి కేక వేసి దేవుణ్ణి దూషించిన తర్వాత వాడు పైకి చూడగా లోయ కాకులు వచ్చి వాని గుడ్డుని పీకి లాగి వెళ్ళినట్టు చూపిస్తాడు. ఎంత శాపమైన జీవితం అది! ఒక అవిధేయుడైన వాడికి, మొండివానికి, తిరుగుబాటు చేసే వాళ్ళకి, తల్లి మాట అయినను తండ్రి మాట అయినను విననొల్లని వానికి శిక్షించినా కూడా శిక్షకు లోబడకుండా తల్లికి తండ్రికి అపకీర్తి తెచ్చేవాళ్ళు మరణశిక్షకు లోనవ్వాలి. మరణశిక్షే కాదు, చనిపోయిన తర్వాత యూద సాంప్రదాయాల్లో మరణించిన వానికి చాలా గౌరవం ఉంటుంది. మరణించిన వానికి అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు పూసి వాన్ని చక్కగా వాన్ని భద్రపరుస్తారు. కానీ శాపగ్రస్తుడికి ఏంటో తెలుసా? వాన్ని ఆ మ్రాను మీద వేలాడతీస్తారు. ఎందుకంటే ఇదిగో విననొల్లని వారులారా, ఇదిగో మొండికి వేయిచున్న వారులారా, తల్లి మాట తండ్రి మాట విననొల్లని వారులారా, శిక్షించినా కూడా శిక్షకు లోబడని వారులారా, మీరు ఈ శాపానికి లోనైన వారే, ఈ శాపానికి లోనైన వారే. ఇది ధర్మశాస్త్రము ఇచ్చిన శిక్ష. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ సందర్భాన్ని, ధర్మశాస్త్రము నాకు నేను చేసిన పాపమును బట్టి శిక్ష వేయగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపములకు జీతం మరణం పొందుతూ ఉండగా, ఆ మరణ శిక్ష ఈ ధర్మశాస్త్రము నేను మొండి పని చేసినా, నేను దేవుని మాట తల్లిదండ్రుల మాట వినకపోయినా, అవిధేయత చూపినా, శిక్ష వేసినా కూడా దానికి తగ్గట్టు నన్ను నేను మలుచుకోకపోయినా భయంకరమైన శిక్ష నాకుంటుండగా, దీనిని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క శాపగ్రస్తుని విషయంలో ఆయన ఎట్లా మారాడు అంటే చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాన్ని మనము అక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పౌలు ద్వారా, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఏమి ఇవ్వబడుతుందో ఇక్కడ మనం చూస్తాం. అయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రపు యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఎంత దేవుని గొప్ప కృప చూడండి. మనమందరము కూడా దేవుని దృష్టిలో అవిధేయులైన వారం, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం, దేవుని విషయంలో మొండికి వేసిన వారం, అనేక మార్లు శిక్షించిన ఆ శిక్షకు తలొగ్గని వారం. ఇంకా నీలో నాలో ఆ మొండితనము, జగమొండి, తిరుగుబాటుతనము, అవిధేయత ఉన్నప్పుడు మనము ధర్మశాస్త్రం మనకేమిస్తుందంటే శాపాన్ని ఇస్తుంది. ఆ శాపమట మన కోసం ఆయన శాపమై ఆ మ్రాను మీద వేలాడి శాప స్థలములో అబ్రహాము కుమారులుగా
అన్యులమైన మనందరి కోసము మన శాపము ఆయన మ్రాను మీద వేసుకొని ఆయన మన కోసం శాపమై మనకు శాప స్థానంలో ఆశీర్వాదాన్ని మన కొరకు ఇచ్చాడు. మన స్థానాన్ని శాపం తీసుకోవలసిన ఆ వేలాడవలసిన వాళ్ళం మనం, తిరుగుబాటు చేసిన వారం మనం, మొండికేసిన వారం మనం, అవిధేయులైన వారం మనము మాట వినని వారము. కానీ మనల్ని ప్రేమించి అబ్రహాము ద్వారా కలిగే ఆశీర్వాదాలు, ధర్మశాస్త్రము ద్వారా వచ్చే శాపము నుండి మనల్ని విమోచించి ఆయన మన కొరకు శాపమై ఆయన ఈ యొక్క వేలాడినాడు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 21, 20, 22, 23లో ఆ యొక్క వేలాడబడిన వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు అన్న ఆ అనుభవాన్ని యేసుక్రీస్తు సకల లోక మానవాళి కొరకు ఆయన వేలాడబడి ఆ వేలాడబడిన అనుభవం నుండి మనకు ఆయన నీతినిచ్చి మన శాపమంతా ఆయన మోసి మనకు ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇది అద్భుతమైన శ్రేష్టమైన అనుభవం అయి ఉంది. ప్రభువు మన కొరకు ఆనువై ఆయన శాపమయ్యాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇదే మాటను అక్కడ అంటాడు. ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈరోజు ఆ కాంటెస్ట్ నుండి నీవు నేను మనల్ని అక్కడ అప్లై చేసుకుంటే, ఇదిగో తిరుగుబాటు చేసిన వాడు నీవు నేను, విననొల్లని వాడుగా ఉన్నవాళ్ళం మనం. ఈరోజు నీవు నేను అనుకోవచ్చు, ఇంత శాపం నేనేం చేశానండి, నేనేమైనా త్రాగుతున్నానా, నేనేమైనా తిరుగుబోతున్నా, నేనేమైనా వ్యభిచారినా, నేనేమైనా నరహత్య చేసిన వాడనా, నేనేమంత గొప్ప పాపాలేమీ చేయలేదు కదా, నన్నెందుకు పాపి పాపి అని అంటారు, ఈ బైబిల్ ఎప్పుడు చూసినా నన్ను పాపి పాపి అని అంటారేమి అంటే, బైబిల్ చెప్తుంది అయ్యా పాపం అంటే ఏంటో తెలుసా, ఇదిగో అవిధేయతే పాపం. దేవునికే కాదు, నీ జీవితంలో నీకు తల్లిదండ్రులుగా ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అది దేవుని ద్వారా నీ జీవితంలో నిన్ను నడిపించడానికి ఆ తల్లిదండ్రులను ఆయన డ్రైవింగ్ ఫోర్స్గా ఆయన ఉంచాడు. తల్లి మాటైనా తండ్రి మాటైనా నువ్వు వినకపోతే అది పాపం. నీకు ఇవ్వబడిన జీవితాన్ని సరైన రీతిలో నువ్వు నడుచుకోక మొండికేసి ఎదురు తిరిగితే అది పాపం. శిక్షించినా కూడా దాని ప్రకారం నువ్వు నడుచుకోకపోతే అది పాపం. నీ తల్లి నీ తండ్రి నీ యొక్క నీ అంత జ్ఞానం లేదని నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు మీ జీవితాల్ని బాగు చేయడానికి వాళ్ళు ఎంత బలహీనులైనా, వారు చదువున్నా చదువు లేకపోయినా, వారు ఎటువంటి వారైనా దేవుడు మీ జీవితాల్లో యవన బిడ్డలకు చెప్తున్నాను, వాళ్ళని దేవుడు తల్లిదండ్రులుగా మీ మీద ఉంచాడు. వాళ్ళు చెప్పినవి మీకు అర్థం కాకపోవచ్చేమో, వాళ్ళు చెప్పినవి మీకు అయిష్టం అవ్వచ్చేమో, వాళ్ళు చెప్పినవి మీకు కష్టంగా అవ్వచ్చేమో, వాటికి లోబడ్డం నేర్చుకో. అవిధేయత కలిగి ఉన్న మనం ఆయనను శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు మాట వినకపోయినా నీవు నేను ఆ శాపానికి లోనవ్వవలసిన వారం. యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోయాడో తెలుసా? ఓ యవన బిడ్డ, ఓ యవన స్త్రీ, ఓ యవన బిడ్డ, నీ కొరకు నా కొరకే. మనం చేసిన ఆ అవిధేయతను బట్టే, తల్లిదండ్రుల మాట వినని విధానాన్ని బట్టే, తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టే, మనం మొండికి వేసి మన జీవితాల్ని పాడు చేసుకున్న విధానాన్ని బట్టే ఆయన ఎవరైతే రాళ్లతో కొట్టబడిన వాడు ఎలాగైతే శాపగ్రస్తుడై మ్రాను మీద వేలాడబడ్డాడో, మ్రాను మీద అవమానకరమైన రీతిగా వేలాడబడిన వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు అవ్వగా ఆ శాపాన్ని ప్రభు తీసుకొని ఆ యొక్క అబ్రహాములోని ఆశీర్వాదాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈ 40 దినాల్లో నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో ఆయన గొర్రె పిల్లగా మన శాపం ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో అరణ్యంలో ఎత్తబడిన సర్పముగా గాయపడిన నీకు స్వస్థతనిచ్చాడు. ఇదిగో మరణము నుండి దాటిపోవడానికి ఆయన పస్కా పశువు అయ్యాడు. ఇదిగో అవిధేయత నుండి వచ్చే ఆ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం ఇచ్చే ఆ యొక్క మ్రాను మీద వేలాడిన శాపగ్రస్తుడయ్యాడు. నీకోసం ఇంకా ఏమి కాగలనో అంతకన్నా వర్స్ట్గా ఆయన మారగలడు. ఆయన అంతగా ఆయన నీకోసం మలుచుకుంటూ ఉంటే నువ్వు ఎంత దూరంలో ఉండిపోయావు, ఎంతగా ఆయనకి దగ్గర అయ్యావు,
ఎంతగా ఆయన ఓన్ చేసుకుంటున్నావు అన్నదే లెంట్ డేస్. ఆయన నువ్వు అర్థం చేసుకొని ఆయన నీ కోసం ఏం చేశాడో నువ్వు గ్రహించగలిగిన రోజు క్రీస్తు ప్రభులో నీ బంధం రెట్టింపై నువ్వు ఇంకా దేవునికి ఇష్టమైన బిడ్డగా మారడం జరుగుతుంది. అటువంటి మంచి ఆత్మీయమైన వాతావరణాన్ని ఈ లెంట్ డేస్లో దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. శ్రేష్టమైన సందేశం అందించినటువంటి మన సీనియర్ సంఘ కాపాడి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ లోకంలో మనము కూడా అవిధేయతగా జీవించకుండా విధేయత కలిగి జీవించాలి. మరి ఆయన మనందరి కొరకు, మన యొక్క శాపము కొరకు, మన యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో రానుపై మరి వేలాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి గొప్ప త్యాగము యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. కాబట్టి మనం కూడా విధేయత కలిగి ఈ లోకంలో జీవించాలని మరి మీకు అందరికీ తెలియజేస్తుంటున్నారు. సమయంలో మరి మన కమిటీ వారు ఉన్నారు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారు వచ్చి ప్రకటన చేస్తారు. కన్వీనర్ లేదంటే సెక్రటరీ గారు వచ్చి ప్రభువునందు ప్రేమైన సంగమా, క్రీస్తు శ్రమల ధ్యానాలను గురించి మనం వినడానికి చక్కగా అందరూ వచ్చారు. మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం అధ్యక్షునిగా విలియం స్టాంటన్ గారు సంఘ కాపరిని నియమించినందుకు, ఆయన చక్కగా ఈ కార్యక్రమం నడిపించినందుకు ఆయనకు సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా అయ్యా మరి ప్రారంభ ప్రార్థన చేసిన శ్రీమతి సుభాషిణి రంగస్వామి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా కీర్తన పాటన శిలువలో నా కొరకై కార్చిన యేసు రక్తం అని సంఘమంతా కలిసి పాడించినందుకు సంఘానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదే విధంగా ప్రార్థన సమయం యేసు మానుప్రాయి శాపగ్రస్తునిగా అనే మాటను గురించి చక్కగా అందరినీ ప్రార్థనలు నడిపించిన శ్రీ రెవరెండ్ గంటా కరుణాసాగర్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా బైబిల్ పఠనం చదివిన పి రాజశేఖర్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేక పాట పాడిన శ్రీమతి శ్రీహెచ్ సరోజమ్మ అజయ్ గారికి, సీనియర్ డికెన్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. సందేశం రెవరెండ్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి అందరినీ పక్షతాపంతో జీవించే విధానంలో, అందరము విధేయతలు కలిగి జీవించే విధానంలో చక్కగా మనందరికి చెప్పినందుకు ఆయనకు కూడా మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం అయ్యా అందరికీ లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వడానికి సజీవన్ క్రిస్టఫర్ గారి సంఘ కాపరికి ఆయనకు కూడా మా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం రిఫ్రెష్మెంట్లు ఇచ్చిన శ్రీమతి సరోజమ్మ ఐజయ్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమం చక్కగా జరిపించినందుకు మీకందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుంటున్నాను.
అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్ సజీవ కృష్ణవార్ గారు సంఘ కాపరి. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ విజయ సుశీల రత్నము. కీర్తన నీ రక్తమే 839 సంఘం పాడాలని. ప్రార్థనా సమయం దానాంశము నిందారహితమైన ఉపవాసము. బైబిల్ శ్రీమతి ఆర్ సుమలత సోమన్న గారు పాడవలసిందిగా కోరుచున్నాము. ప్రత్యేక పాట శ్రీమతి ఎస్ మౌనిక. సందేశం డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి. ప్రకటనలు ముగింపు ప్రార్థన ఎస్ విలియం స్టాంటన్ గారు ఆశీర్వాదంతో కూడిక ముగించే విధానంలో ఉంటున్నది కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించాల్సిందిగా కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు పాటలు పాడాలి, మరి ప్రార్థన చేయాలి, బైబిల్ పఠనము చదవాలని మరి ఆశ గలవారు ఉన్నటువంటి వారు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు కమిటీ వారిని సంప్రదించాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ప్రతిరోజు మరి చాలామంది స్పాన్సర్ చేయటం ముందుకు వస్తున్నారు, చాలా సంతోషం. మరి అవకాశం ఉన్నప్పుడే మరి మీరు కూడా మరి ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తామని కూడా మరి కమిటీ వారికి చెప్పాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాద కానభూతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉపవాస దినాల్లో ప్రభా మీ వాక్కు ద్వారా దైవజనులు ఇచ్చే వాక్యం ద్వారా తండ్రి బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, శిలువపై మా కొరకు తండ్రి సమస్తం ఇచ్చిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మ్రానుపై వేలాడుతున్న యేసు తండ్రి, మా శాపాన్ని తండ్రి మీరు మీ వేసుకొని తండ్రి మా కొరకు మీరు శాపగ్రాహి అయినందుకు తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఏ పాటి వారం తండ్రి మేము, మా జీవితాలు మా బ్రతుకులు ఏ పాటివి తండ్రి. గొప్ప దేవా, మీరు కరుణిస్తున్నందుకు తండ్రి మేము జీవిస్తున్నామంటే మీ కనికరము మీ కృప తప్ప మా దేమియు మా గొప్పతనము ఏమీ లేదు ప్రభువా. రాజా మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ 40 దినములు తండ్రి చెప్పబోయే దైవజనుల ద్వారా చెప్పబోయే ప్రభువా, ఎవరైతే చెప్పబోతున్నారో తండ్రి వారిని ఆత్మతో అభిషేకించి తండ్రి శ్రేష్టమైన వాక్కును మాకు అందజేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్కును తండ్రి వ్యర్థం కాకుండా అనేకులకు మేము ప్రకటించుటకు సహాయం దయచేయమని ఘనతయు మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ స్పాన్సర్ చేసిన సరోజాయుధయ్య గారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘమునకు సంఘ కాపురులకు తోడై నడిపించును గాక. ఆమెన్.